కుమార్ చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అట్లనే ఉంటాయి బ్రదర్, ఎందుకంటే ఇన్ని రోజులు మనకి తెలియలే కదా నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నా కొద్దీ సామాన్యుల చీలకి మీడియా రావడము ఇదొక మళ్ళీ ఇవి కూడా మళ్ళీ విదేశాలలో ఫేస్బుక్ కానీ ఈ వాట్సాప్ కానీ ఇవి భారతదేశంలో ఉంటే వాడు ఎప్పుడో బ్యాన్ చేసేవాడు, మన వాయిస్ని ఎప్పుడో చంపేస్తాడు. నిత్య సూజ జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ సార్, ఎస్ ఇప్పుడు చెప్పినా కదా, స్టార్టింగ్ లో చెప్పినా కదా. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఈ ఒక్క టాపికే కాదు, ఏ టాపిక్ అయినా సరే అందులో న్యాయం ఉంది, ధర్మం ఉంది, ప్రజలకి మంచి జరగాలంటే నేను వాయిస్ ఇస్తా. ఎందుకంటే నేను చెప్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, చేరుతుంది కాబట్టి. సో నాకు ఇలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఓకే, ఎన్నడైనా వీకేదే, ఎప్పుడైనా పోయేదే కదా. నేను కాపాడుకుందాం అనుకున్నా ఒక ముసలి 60-70 దాటినాక పోతాం కదా. సో ఏదైతే అది అవుతుంది. కానీ ఆత్మను చంపుకొని ఒక రోజు చచ్చే దానికోసము ప్రతిరోజు చచ్చుకుంటూ బతుకుదామా?